కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కనక్కల గ్రామంలో ఓ సర్పంచ్ అభ్యర్థి పేరిట ఇత్తడి బిందెలను పంపిణీ జరిగింది. ఓటర్లను ప్రలోభ పెడుతున్నారన్న సమాచారం తెలుసుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఇక ఇత్తడి బిందెలను పంపిణీ చేసేవారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం 42 ఇత్తడి బిందెలను ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. సదరు అభ్యర్థిపై కేసు నమోదు చేశారు. రామారెడ్డి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీనివాస్ ఇంట్లో అక్రమంగా ఉంచిన 96 మద్యం సీసాలను పోలీసులు జప్తు చేశారు. అక్రమంగా మద్యం నిల్వ ఉంచితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. హలో, తేదీ 4/12/2025 నాడు మాకు నమ్మదగిన సమాచారం వస్తే మా యొక్క స్పెషల్ టీం ఎఫ్ఎస్టీ ఫ్లయింగ్ స్క్వాడ్ టీము కనకల్ గ్రామంలో రైడ్ చేయడం జరిగింది. ఎస్సీ కమ్యూనిటీ కాల్ దగ్గర ఇట్లా ఎన్నికల విషయంలో తలపు పెట్టడానికి కోసం అని చెప్పేసి బిందెలు పంచుతున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్తో రైడ్ చేస్తే అక్కడ నిజంగానే ఒక వ్యక్తి ఒక క్యాండిడేట్ అభ్యర్థి ఎన్నికల గురించి ప్రలోభ పెడుతూ ఈ బిందెలు పంచుతా ఉంటే అక్కడ నుంచి 41 ఇత్తడి బిందెలు అతని పేరు కూడా ఉంది దానిపైన ముద్రించి పంచుతుంటే వీటిని సీజ్ చేసి మాకు అప్పచెప్పడం జరిగింది. దానిపైన మేము చట్టపరంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఎవరైనా ఇటువంటి ప్రలోభాలకు పాల్పడి మా దృష్టికి రారు అనుకుంటే మీరు నిజంగా ఇబ్బంది పడతారు. మా దృష్టికి వచ్చినట్టయితే కంపల్సరీ మీ పైన చట్టపరమైన చర్య తీసుకుంటాం. ఈ మద్యానికి గురించి సంబంధించిన విషయం కానీ ఇట్లాంటి ప్రలోభాలకు సంబంధించిన విషయం కానీ ఎవరైనా మాకు సమాచారం తేదీ 4/12/2025 నాడు మాకు నమ్మదగిన